హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ సీజన్లో ఉసిరికాయలు దొరుకుతాయి కదా. సో ఒక్కసారి పెట్టుకుంటే ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఉసిరికాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా డ్రై క్లాత్ మీద వేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఉసిరికాయలలో తడి ఉంటే పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా డ్రై చేసుకున్న తర్వాత ఈ తొడిమెలని తీసివేయాలి. 2 సైడ్స్ తీసివేయాలి. ఇలా ప్రతి ఉసిరికాయది ఇలా 2 సైడ్స్ కొంచెం కొంచెం తీసివేసి అన్నీ ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని 1 స్పూన్ మెంతులను వేసి కొంచెం వేయించిన తర్వాత 2 స్పూన్స్ ఆవాలను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా పచ్చడికి నువ్వుల నూనె లేదా పల్లి నూనె వాడుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అస్సలు వాడకూడదు. సో ఇలా నూనె వేడైన తర్వాత ఉసిరికాయలను వేసి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బ్యాచెస్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ముందుగానే ఉసిరికాయలకి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఫ్రై చేసిన తర్వాత పీసెస్లా కట్ చేయడంలో ఈజీ అవుతుంది. ఇలా అన్ని ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో పోపుని వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆవాలు జీలకర్రను వేసి అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కరివేపాకుని వేసి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లార్చుకోవాలి. ఆలోపు మనము ఉసిరికాయలని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా నేను చూపిస్తున్నట్టు ముందుగా చాకుతో ఉసిరికాయకు ఘాట్లు పెట్టుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఉసిరికాయలు ఫ్రై చేసే ముందే ఘాట్లు పెట్టుకుంటే ఇంకా ఈజీగా పీసెస్ని కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాల మెంతి పొడిని వేసుకొని అలాగే పచ్చడికి సరిపడా కారం ఉప్పుని కూడా వేసుకొని అలాగే వెల్లుల్లి ముద్దని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు కారం ఉప్పు కొలతలు కావాలంటే ముందుగా ఉసిరికాయలని మనము ఏదన్నా ఒక చిన్న కప్పుతో కొలుచుకుంటే ఒకవేళ 4 కప్పుల ఉసిరికాయలు వస్తే 1 కప్పు కారం, ముందుగా 1/2 కప్పు సాల్ట్నే వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన పోపుని వేసి అలాగే కొంచెం పసుపుని వేసుకొని అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3 నిమ్మకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా నిమ్మరసం అంతా యాడ్ చేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 డేస్ అలాగే వదిలేయాలి. అంతే ఫ్రెండ్స్, సూపర్ టేస్టీ అండ్ హెల్తీ ఉసిరికాయ పచ్చడి రెడీ. ఒకవేళ ఈ రెసిపీకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ బాక్స్లో అడగండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.